కేరళలో ప్లాస్టిక్ చెత్త సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏటా 70 కోట్ల మందు సీసాలు విక్రయిస్తున్నారు. వీటిలో 80% ప్లాస్టిక్ సీసాలే. వీటిని తాగిన తర్వాత రోడ్లపై, పబ్లిక్ ప్లేసుల్లో పారేస్తున్నారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేరళ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్లాస్టిక్ మందు సీసాలపై 20 రూపాయల డిపాజిట్ వసూలు చేస్తారు. తాగిన తర్వాత ఆ సీసాను అదే వైన్ షాప్లో తిరిగి ఇస్తే 20 రూపాయలు వాపసిస్తారు. మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్టిక్కర్ ఉన్న సీసాలకు మాత్రమే రిఫండ్ లభిస్తుంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి తిరువనంతపురం, కన్నూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతుంది. జనవరి 2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. క్లీన్ కేరళ కంపెనీతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతేకాదు 800కు పైగా ధర ఉన్న మందును ఇకపై గాజు సీసాల్లోనే సరఫరా చేస్తారు. దీంతో ప్లాస్టిక్ వాడకం తగ్గించి రీసైక్లింగ్ను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎవరైనా సీసాలు సేకరించి షాపుల్లో ఇస్తే 20 రూపాయల చొప్పున పొందవచ్చు. దీంతో వీధుల్లో చెత్త తగ్గే అవకాశం ఉంది. ఆగస్టు 5న త్రిశూర్లో మొదటి సూపర్ ప్రీమియం బెవ్కో షాప్ ప్రారంభమవుతుంది. ఇక్కడ 900 పైబడిన మందు అమ్ముతారు. ఈ పథకం తమిళనాడు మోడల్ను అనుసరించి రూపొందించారు. ఇది మందు బాబులకు భారం కాదని, పర్యావరణ రక్షణే లక్ష్యమని స్పష్టం చేశారు ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్. ఈ నిర్ణయంతో కేరళ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.